మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1939 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. ఈ పార్టీకి సంబంధించినటువంటి సిస్టమ్ ఏంటంటే భారతదేశంలో ముఖ్యంగా నేషనల్ పార్టీలు అలాగే రీజనల్ పార్టీలు ఉంటాయి. గ్రాస్ రూట్ పార్టీలు 1982 నుంచి ప్రాంతీయ పార్టీలు ప్రభావం పెరగడంతో ఈ రాష్ట్రంలో మరి గ్రాస్ రూట్ పార్టీలు తగ్గినాయి. ఎప్పుడైతే గ్రాస్ రూట్ పార్టీలు తగ్గినాయో రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి చర్చించేవాళ్ళు. అసెంబ్లీలో కూడా ₹5 నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ ఈ రోజున ఎంత అయిందో మీ అందరికీ యథార్థంగా తెలిసిన విషయమే. మరి 20 కోట్ల నుంచి 40 కోట్లు ఉంటేనే కానీ ఒక అభ్యర్థి డిపాజిట్ ఉంటేనే కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 రీజనల్ పార్టీలు కూడా సీట్లు ఇవ్వని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి నడుస్తున్న ఈ తరుణంలో మరి అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ తరఫున సామాన్యమైన కార్యకర్త నామినేషన్ వరకే తన 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 తను ఉన్నటువంటి సొమ్ముని పెట్టి ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాడు. మేము కోరేది ఒకటే ఏంటంటే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలి. అలాగే 100 రోజుల అసెంబ్లీ సమావేశాలు ప్రతి సంవత్సరంలో జరిగే సందర్భంలో ఆ జీవోలు రకరకాలైనటువంటి జీవోలు చర్చించబడతా ఉంటాయి. ఆ జీవోల్లో కనీసం 100 సమావేశాల్లో 100 జీవోలైనా పాస్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి టంగుటూరు అంజయ్య గారు ఉన్న టైంలోనే తెలిసింది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజున సమావేశంలో కూడా ఒక జీవో పాస్ అయిన సందర్భాలు కనిపించట్లేదు. ఈ రోజున జీవోలు పాస్ అవ్వడం ఎలాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి పెట్టుకొచ్చారు. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, డాక్యుమెంట్తో సంబంధం లేకుండా ఒక టైటిలింగ్ యాక్ట్ని అదో విప్లవాత్మక మార్పుల ఆంధ్రప్రదేశ్లో మరి జగనన్న ప్రవేశపెట్టాడని ఒక పక్కన చెప్తా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మోటార్ వెహికల్ కూడా 170 పేజీలు ఉన్న జీవోని పట్టుకెళ్ళి 2500 పేజీలు సెంట్రల్ గవర్నమెంట్ పంపితే స్టేట్ గవర్నమెంట్ డిస్కస్ చేసే పరిస్థితి ఉంది. ఇవాళ నేషనల్ పార్టీలు అనబడే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ లోకల్లో ఉన్న రీజనల్ పార్టీలు అంటే తెలుగుదేశం, వైసీపీ లోకల్ సంక్షేమ పథకాలు పెట్టి కొంత ప్రజల్ని అందుబాటులో ఉండే ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నారు. దాంట్లో లోపాలు ఉంటే ఉండొచ్చు, సంక్షేమానికి వ్యతిరేకం కాదు. కానీ అయినప్పటికీ కూడా మితిమీరిన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అనుబంధంగానే ఇవాళ బీజేపీకి అనుబంధంగా టీడీపీ కానీ అటు వైసీపీ కానీ జనసేన కానీ నడిచే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులు యథాతథంగా ఎలా కొనసాగితే రాష్ట్రం దివాళా తీసే పరిస్థితులు ఉంది. ఇంకో పక్క సచివాలయం తాకట్లు పెట్టారని ఒక రకమైన కామెంట్స్ వస్తూ ఉన్నాయి. రకరకాల జీవోలు వస్తున్నాయి. ఆ జీవోల మీద ఏటి మీద కూడా చర్చించే పరిస్థితి లేదు. ₹12 అమ్మాల్సిన పెట్రోల్ తీసుకెళ్లి సెంట్రల్ గవర్నమెంట్ ₹45 లూటీ చేస్తే స్టేట్ గవర్నమెంట్ ₹40 లూటీ చేసి మరి పెడుతున్నారు. ఈ జిఎస్టీఏ ఈ దేశానికి శ్రీరామ రక్ష అని చెప్పారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా 3% జిఎస్టీ ఉంటే మరి అలా ఆంధ్రప్రదేశ్లో మరి ఎంత జిఎస్టీ 32 వరకు జిఎస్టీ వసూలు చేస్తున్న పరిస్థితులు ఉంది. మేము ప్రధానంగా ఎన్ని ప్రస్తావన చేస్తుంటే నేషనల్ పార్టీలు, జాతీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్న రీజనల్ పార్టీని క్యాప్చర్ చేసేటటువంటి పరిస్థితులు, అదుపు చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రజల్లో నైతికతని, ప్రజల్లో యొక్క మార్పుని అందుబాటులో ఉండేటట్టు మీ స్పందన కూడా ఉండాలని చెప్పి అందరినీ కోరుతున్నాం. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎన్నికల సింబల్ సింహం గుర్తు మీద ఓటేయటం ద్వారా గ్రాస్ రూట్ పార్టీని అంటే చట్టాలు, జీవోలు, చట్టసభల్లో నడిపేటటువంటి యంత్రాంగాన్ని నడిచే సిస్టమ్ డెవలప్ అవుతుందని మేము ఫార్వర్డ్ బ్లాక్ కోరుతా ఉన్నాం. నేను ఒక సామాన్యమైన కార్యకర్తగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ లో ఒక 7-8 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. నాకు సామాన్యుడైన మా పార్టీ రాష్ట్ర కమిటీ ప్లస్ ఆల్ ఇండియా కమిటీ నాకు ఈరోజు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇవ్వడం నాకు చాలా, వారిని నేను స్టేట్ కమిటీని, ఆల్ ఇండియా కమిటీని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు పరిపాలిస్తున్న ప్రభుత్వం, ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కూడా రెండు కూడా బీజేపీకి అంటగాగుతున్నాయి. ఈ రెండు ప్రత్యేక హోదా పేరు మీద పోరాటం చేస్తామని ఆనాడు వాగ్దానం చేసి వేళ విషయాలు ఎత్తకుండా అదే బీజేపీని సపోర్ట్ చేస్తా అంటగాగుతున్నాయి. అందువల్ల మా పార్టీ అలాంటి పార్టీలన్నీ కూడా ఓడించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాయి. మా పార్టీ చేసింది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 5వ కార్డు నుంచి 3వ కార్డు దాకా కుదిస్తామని చెప్పేసి నిన్న చెప్పారు. వేళ పేపర్లో కూడా వచ్చింది. అది ఈ శారద రుమారు ఆయన కాదు కదా, మోడీ గారు కూడా ఏం చేయలేడు. అది 5వ కార్డు నుంచి 3వ కార్డు కుదించున్నటువంటిది అనేక ముఖ్యమంత్రులు అయిపోయారు, అనేక మంది ప్రధానమంత్రులు అయిపోయినట్టు వాగ్దానాలు చేసి
ఇలాంటి మాయపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి కైక్లూరు యొక్క ప్రజల్ని మోసం చేయటమేనని చెప్పేసి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అందువల్ల ఈ యొక్క బీజేపీతో అంటగాగే పార్టీలను ఓడించాలి, అలాగే బీజేపీని ఓడించాలి. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే, ఈ రాష్ట్ర సమస్య పోరాడేటువంటి ఆల్ ఇండియా పార్టీ అభ్యర్థి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.